హలో అందరికీ. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ గోర్చిక్కుడికాయ ఫ్రై. దీనినే క్లస్టర్ బీన్స్ ఫ్రై అని కూడా అంటారు. దీనిని చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ వేయటం వల్ల ఈ గోర్చిక్కుడికాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అదేంటో వీడియో మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనిని వేడివేడి అన్నంలో కానివ్వండి, సాంబార్, రసంలో సైడ్ డిష్‌లా ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. నా స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై చేయాలంటే కావాల్సింది గోరుచిక్కుడుకాయలు. ఇలా గోరుచిక్కుడుకాయలు తీసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్‌లో వేసి 1కి 2 సార్లు వాష్ చేయండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ గోరుచిక్కుడుకాయలు అన్నీ కూడా ఈ సైజులో కట్ చేసుకోండి. ఈ సైజులో కట్ చేయటం వల్ల ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా బావుంటాయి. కాబట్టి ఈ సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు అన్నీ కూడా వాటర్ లేకుండా ఒక పావుగంట పాటు ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత దీనిలో వేయటం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి కానివ్వండి, పచ్చి కొబ్బరి కానివ్వండి ముక్కల్లా కట్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైకి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఉల్లిగడ్డ అనేది ఎక్కువగా వేగాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్రై అవుతాయి కాబట్టి లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఉల్లిగడ్డ ముక్కలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకోండి. ఈ శనగపప్పు వేయటం వల్ల ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే 3 లేదా 4 రెడ్ చిల్లీస్‌ని కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పటి వరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయని వారంటే లైక్ చేయండి. కొద్దిగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపులోనే గోరుచిక్కుడుకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత తాలింపు అంతా కలిసేలాగా ఒకసారి ఆయిల్‌లో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని 2-3 నిమిషాల పాటు ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇవి త్వరగా ఫ్రై అవ్వటం కోసం ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. పసుపు వేయటం వల్ల గోరుచిక్కుడుకాయ ముక్కలు అనేది త్వరగా మెత్తబడతాయి. ఇలా పసుపుతో పాటుగానే ఉప్పును కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే త్వరగా మాడిపోతాయి. ఇలా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 5 లేదా 6 వెల్లిపాయలు కూడా వేసుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ తురుము అంతా తాలింపుకు పట్టి ఫ్రై అనేది రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా ఏసుకోండి. ఆల్రెడీ సాల్ట్ ముందే వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సాల్ట్ సరిపోనట్టయితే మళ్ళీ ఒకసారి వేసుకోండి. ఇలా ఉప్పు, కారం 2 అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. చివరిగా ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఈ నిమ్మరసం వేయటం వల్ల గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది సూపర్‌గా ఉంటుంది. ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియెంట్. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్‌గా మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. నేనైతే వేయడం లేదు. ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసుకోండి. ఫైనల్‌గా మన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత డ్రైగా ఉందో.
ఫ్రై అనగానే అందరూ ఆయిల్‌లో ఫ్రై చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయండి గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వంట రాని వారైనా సరే, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. థాంక్ యూ.